గారు ఎస్సీ వర్గీకరణతోటే దళితుల బతుకులు బాగుపడతాయంటే మీరు ఎవరు అటు మందకృష్ణ మాదిగా నరేంద్ర మోడీ లేకపోతే మాదిగా మాల జాతులు అని చెప్తా ఉన్నారు. ఈ వర్గీకరణతోటి బతుకులు బాగుపడతాయి. మీరేమో బిచ్చగాళ్ళ కంటే దారుణంగా అవుతుంది వర్గీకరణతో మీరు అంటున్నారు. వర్గీకరణతో అయితే నేను అనట్లేదు. వర్గీకరణ ముసుగులో మిగతా ఏవైతే తీసుకొచ్చినో వాటిని అంటున్నా నేను. వర్గీకరణతో మా బతుకులు బాగుపడతాయి. నిజంగా కూడా మీరు వర్గీకరణ మీదనే తీర్పిస్తే నేను సంతోషించేటోడు. వర్గీకరణ ముసుగులో మీరు రిజర్వేషన్లు తీసేయాలంటున్నారు, జనరేషన్స్ గ్యాప్ అంటున్నారు, ఒక జనరేషన్ వస్తే ఇంకో జనరేషన్ కాదంటున్నారు, క్రిమిలేయర్ పెట్టాలంటున్నారు. మొత్తము కాన్స్టిట్యూషనల్ రిజీమ్ లో అసలు క్యాస్ట్ సిస్టమే లేదు. మొత్తము కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసి ఫ్రెష్ రీలుక్కు తేవాలని అంటున్నారు. అది నేనన్న మాట కాదు, వీళ్ళు అంటున్న మాట. ఇప్పుడు అంటే ప్రీత గారు ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఈ తీర్పు బోగస్ అంటారా లేకపోతే వాస్తవం అంటారా? ఇది 100% వాస్తవం. బోగస్ అని మనం అనడానికి లేదు. సుప్రీంకోర్టులో ఒక 7 జడ్జిలు కూర్చొని